ఏసిటీ ప్రేక్షకులకు నమస్కారం. హెల్త్ లైన్ ప్రోగ్రామ్కి స్వాగతం. నేను డాక్టర్ చౌదరి బోడిపూడి, విఘ్నేష్ హాస్పిటల్, విజయవాడ నుంచి అండి. ఇవాళ ప్రోగ్రాంలో మనం కోవిడ్ థర్డ్ వేవ్ గురించి మరియు పిల్లల్లో కిడ్నీ జబ్బుల గురించి మాట్లాడుతున్నామండి. దీంట్లో ముఖ్యంగా నేను మీకు ముందు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ని నేను మీకు చెప్దామనుకుంటున్నాను. మేము కొత్తగా ఈ 2 monthsలో మేము కొత్తగా మాది తల్లి పిల్లల హాస్పిటల్ అనే దానికంటే ఫర్టిలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పేరుతో మేము స్టార్ట్ చేసుకున్నాం. విఘ్నేష్ ఫర్టిలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అని సికామణి సెంటర్, విజయవాడలో ఉంది. మనం ఈ హాస్పిటల్లో చిన్నపిల్లల మొదలుకొని న్యూబార్న్, ఎంత అతి చిన్న బేబీ 1 kg లోపు పిల్లల దగ్గర నుంచి డీల్ చేయడానికి దగ్గర నుంచి మన అడాలసెంట్ చిల్డ్రన్ వరకు హ్యాండిల్ చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్ పీడియాట్రిక్ టీమ్ ఉంది. అట్లానే గైనక్, ఆబ్స్ట్రిక్స్, ఫర్టిలిటీకి సంబంధించి టీమ్ ఆఫ్ గైనకాలజిస్టులు ఉన్నారు, ఎంబ్రియాలజిస్టులు ఉన్నారు. ప్లస్ మనకి వేరే ఊర్లలో కూడా మన విఘ్నేష్ హాస్పిటల్ సపోర్ట్ కింద ఇంకొక 2 ఊర్లలో మన బ్రాంచెస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళినా కూడా మన పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు, కోవిడ్ థర్డ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్గా అండి, ఇప్పుడు మనం కోవిడ్ ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం. కానీ అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఫస్ట్ సెకండ్ వేవ్లో తెలిసిన వాళ్ళ చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అయినా కానీ కుటుంబంలో ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని ఇలా పోగొట్టుకొనే ఉన్నారు. ఈ బాధలో ఉండి కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకోవట్లేదండి. అది అన్నిటికంటే కలిచివేస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా జాగ్రత్త అయితే ఫాలో అవ్వట్లేదు. గవర్నమెంట్ ఎంత ఎంకరేజ్ చేసినా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా ఎంత చెప్పినా కూడా ఎవరు ఫాలో అవ్వట్లేదు. జస్ట్ సింపుల్ ప్రికాషన్స్ అండి. మొదటి నుంచి చెప్పినట్టు ఆ 6 feet డిస్టెన్సు, హ్యాండ్ వాషింగు, మాస్కింగు, ఈ ఫాలో అయితే చాలా వరకు కోవిడ్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అండ్ అనవసరంగా ఫంక్షన్స్ పెట్టుకోవటం, ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసుకోవటం, ఊరికి షాప్స్ దగ్గర గుమ్మికూడటం, ఆదివారాలు ఒక్కొక్క షాప్ దగ్గర ఎక్కువ మంది ఉండటం, రిక్రియేషన్ కోసం అనేసి అందరూ కలిపి బయటికి వెళ్ళటం, ఇవన్నీ చాలా హానికరమండి. ఇవి చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఈ థర్డ్ వేవ్లో మనకు వచ్చిన ఎక్స్ట్రా మనకి ఒక చిన్న ట్రబుల్ ఏమైందంటే, డెల్టా వేరియంట్ ఒకటి స్టార్ట్ అయిందండి. డెల్టా వేరియంట్లో కూడా 2 ఉన్నాయండి. ఈ డెల్టా వేరియంట్ వల్ల ఏంటంటే ఎక్కువగా హాని చేస్తుందని చెప్పలేం, కానీ తేలిగ్గా అంటుకుంటుంది ఈ జబ్బు. చాలా ఎక్కువ మందికి అంటుకుంటూ ఉంది. ఈ అంటుకోవటం వల్ల ఏంటంటే మనం ఇదివరకు తీసుకున్న దానికంటే ఈ దూరంగా ఉండటం, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో కూడా మనం ఎక్కువగానే చూస్తున్నాం. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో అంత సివియారిటీ రావట్లేదు, కానీ వస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. సో దయచేసి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళైనా, ఆల్రెడీ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళైనా కూడా మాస్క్ వేసుకొనే ఉండాలండి. ఈ థర్డ్ వేవ్లో నేను ఒక మంచి బెనిఫిట్ ఒకటి ఉందనుకుంటున్నాను. మన ఆంధ్ర, తెలంగాణ ప్రజలకైతే, తెలుగు వాళ్ళకు వచ్చేసరికి మనం చూసుకుంటే దాదాపు 60% మందికి సీరో పాజిటివ్ ఉన్నారండి. సో వీళ్ళకి ఎప్పుడైనా రావటం కానీ, వ్యాక్సినేషన్ కానీ, సీరో పాజిటివ్ బయట ఇన్ఫెక్షన్ వచ్చేసి 50%కి అయింది, అరౌండ్ 10%కి వ్యాక్సినేషన్ అయిపోయింది. సో ఈ 60% పాపులేషన్ ప్రొటెక్ట్ అయిపోయింది. అండ్ 40% రిస్క్లో ఉన్నారు. ఈ 60% ప్రొటెక్ట్ అయిపోయింది కాబట్టి మనకు అంత సివియారిటీ కూడా రాదండి. పోయినసారి వచ్చినంత సివియారిటీ ఉండదు. వచ్చిన అన్ని కేసులు ఎక్కువ రావు, ఇబ్బంది పడము. ఆక్సిజన్ షార్టేజ్ ఇలాంటివి వస్తాయని మనం అనుకోక్కర్లేదు. ఆల్రెడీ అన్నిటికీ ప్రిపేర్ అయిపోన్నాం. ధైర్యంగా ఉండండి, కానీ జాగ్రత్తలు మాత్రం పాటిస్తూ ఉండండి. డాక్టర్ గారు, స్కూల్స్ ప్రారంభమవుతున్న సందర్భంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ చూడాల్సింది, నేను ఇందాక చెప్పినట్టు ఆ ఏజ్ గ్రూప్ అరౌండ్ 12 దగ్గర నుంచి కొంచెం ఇంకా ఎక్స్ట్రా కేర్, 10 నుంచి స్టార్ట్ అవ్వాలి, లేకపోతే 12కి కూడా ఈ కేర్ ఎక్స్ట్రా ఉండాలి. ఎలాగంటే స్కూల్స్లో కూడా అఫ్కోర్స్ గవర్నమెంట్ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి. 50% స్ట్రెంగ్త్తోనే ఉండాలి అనేది. ఆన్లైన్లో ఎంత నేర్చుకుంటున్నారనేది చాలా కష్టంగానే ఉంది. కాబట్టి మనం కూడా స్కూల్స్ ఓపెనింగ్కే ఇష్టపడుతున్నాం. సో హాఫ్ స్ట్రెంగ్త్తోనే క్లాసులు రన్ అయ్యేటట్టు, వెల్ వెంటిలేటెడ్ రూమ్స్
యాక్సెప్ట్ చేయండి. అన్నీ ఎయిర్ కండిషన్డ్ కంటే ఓపెన్ వెంటిలేటెడ్ రూమ్స్ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. పిల్లలకు కూడా స్కూల్లో మాస్కింగ్ అనేది కంపల్సరీ చేయనియండి, అండ్ వాళ్ళని తీయనివ్వద్దు. అండ్ స్నాక్స్కి దీనికి వాళ్ళు వెళ్ళి బయట వెళ్ళి కొనుక్కోవటానికి, లేకపోతే మధ్యలో ఇంకేదన్నా అదర్వైజ్ తీయటానికి వాళ్ళని ఒప్పుకోవద్దండి. యూజువల్గా ఆ స్నాక్స్ దగ్గర మాస్కులు తీయటం, ఆ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలాంటి చోట అంటుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, స్కూల్స్ని కూడా ఎలాగో 4 hours పాటే పెడుతున్నారండి. సో అంత ఎక్కువసేపు ఉండేది ఉండదు. మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది, ఈవినింగ్ వేరే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనం ఏమి స్కూల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, మన పిల్లలు మాస్కులు తీసుకోకుండా గొడవ చేయకుండా ఉంటే మనకి సరిపోతుందండి. డాక్టర్ గారు, మాస్కులు ఎక్కువసేపు పెట్టుకుని ఉండటం వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? పిల్లలు కూడా మనం స్కూల్లో కంటిన్యూస్గా ఈ 4-5 hours మాస్క్ పెట్టుకోవాలన్నప్పుడు సాధారణంగా ఇబ్బంది పడటం సహజం. మనం పెద్దవాళ్ళనే మాస్క్ పెట్టుకున్నప్పుడు ఇబ్బంది పడటం చూస్తూనే ఉంటాం. ఇలాంటిది అవాయిడ్ చేయడానికి ఏంటంటే, వాళ్ళకు ఆల్రెడీ ఇంట్లో కొంచెం యోగా కానీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ ఉంటే ఆటోమేటిక్గా లంగ్ కెపాసిటీ ఎక్కువలో ఉంటుందండి. ఈ లంగ్ కెపాసిటీ పెరిగేసరికి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. అలానే జలుబున్న, నేసల్ బ్లాకేడ్ వేరే కారణాల చేత ఉన్న ఆ ఇమీడియట్గా ట్రీట్ చేసుకున్నాకే పంపించండి. ఎందుకంటే వీటి మీద వాళ్ళ జలుబుకు ఒక ట్యాబ్లెట్ వేసేసి మనం పంపించి మాస్క్ పెడితే డెఫినెట్గా పిల్లలు ఇబ్బంది పడతారు. మూడోది, వాళ్ళ పిల్లల్ని పరిగెత్తి ఆడుకోవటం లాంటి పొరపాటును కూడా స్కూల్లో చేయనివ్వద్దు. మాస్క్తో మనం ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా డెఫినెట్గా మన సిస్టమ్ మొత్తం స్ట్రెయిన్ అవుతుంది. మనం వాకింగే N95 మాస్కులు పెట్టుకొని చేయొద్దు అంటున్నాం. సో ఆబ్వియస్గా చేయకూడదు. ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ కూడా స్కూల్లో విత్ మాస్క్ చేయకుండా ఉంచితే చాలా బాగుంటుందండి. డాక్టర్ గారు, కోవిడ్ వలన కిడ్నీకి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుందండి. చూస్తే నేను కిడ్నీ డాక్టర్ని కాబట్టి కిడ్నీ పాడైంది అంటున్నా, హార్ట్ డాక్టర్ని అడిగితే హార్ట్ పాడైంది అంటున్నారు. షుగర్ కోసం చూస్తుంటే మనకి ప్యాంక్రియాస్ దెబ్బతిని షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. నా వైఫ్ ఫర్టిలిటీ సెంటర్ ఉంది కాబట్టి ఆమెను చూస్తే టోటల్ కౌంట్, స్పర్మ్ కౌంట్ డౌన్ అవుతుంది. సో ఎఫెక్ట్ అవ్వని ఆర్గన్ లేదండి. బేసిక్గా మనం ఇక్కడ కోవిడ్ అంటే మొదట్లో ఊపిరితిత్తులు అనుకున్నాము, ఆఖరికి అది బ్లడ్ వెజల్స్లో ఎక్కువ ఉండే ప్రాబ్లం అయిపోయిందని తెలుసుకున్నాం. సో ఎక్కడైతే రక్తనాళాలు ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ అయినాయి. రక్తనాళాలు లేకుండా మనిషిలో ఒక అంగుళం కూడా ఉండదండి శరీరంలో. సో బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అయింది. కిడ్నీ ఫంక్షన్స్ అయితే చాలా తగ్గుతున్నాయండి. ఒక్కొక్కసారి నా పేషెంట్ 1.5 క్రియాటిన్ అంటే ఆ ఏజ్కి అరౌండ్ 50% కిడ్నీ ఫంక్షన్లో ఉన్న వాళ్ళని చూస్తే సడన్గా అది 10-20%లో చూస్తున్నామండి. కొంతమందికి డయాలసిస్లు కూడా చేశాము. వెంటిలేటర్ మీదకి వెళ్ళి డయాలసిస్లు చేయటం కూడా జరిగింది. అఫ్కోర్స్ అందరూ బాగయ్యారు, బాగోకుండా అయితే లేరు. లక్కీగా సెకండ్ వేవ్లో మాకు డెత్స్ అనేవి చాలా తక్కువ వచ్చినాయి. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో మనకు జబ్బు ఇంకా అంత తెలియదు, సెకండ్ వేవ్కి చాలా తెలుసుకున్నాం. థర్డ్ వేవ్కి పెద్ద కంగారు పట్టలేదండి. ఎందుకంటే ఈ సంవత్సరం నేను థర్డ్ వేవ్ అనాలో లేకపోతే సెకండ్ వేవ్ కంటిన్యూషన్ ఓపీలో చూసాం, కానీ ఒక్కళ్ళని కూడా అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరమే రాలేదు. అంటే ఎక్స్పీరియన్స్ ఆ జబ్బుతో పెరిగే కొందికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో కిడ్నీ ఎఫెక్ట్ అవ్వటం అయితే కామన్, కానీ ఈ కిడ్నీ మాత్రం చాలా వరకు రికవర్ అయిపోతుందండి. రికవరీకి అరౌండ్ 3 months 4 months టైం పడుతుంది. ఊపిరితిత్తులు ఎలాగైతే 6 months 1 year పడుతున్నాయో, కిడ్నీ అయితే 2 to 3 months టైం పడుతుంది. ఈ రికవరీ కోసం వాడుకుంటున్నప్పుడు మందులు చాలా జాగ్రత్తగా వాడాలండి. అండ్ చాలామంది ఏంటంటే ఇలా పాడైన తర్వాత ఇది కానీ సిగ్నిఫికెంట్ జబ్బు వచ్చిన వాళ్ళందరూ బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండే మందులు వచ్చే 6 నెలల పాటు ఖచ్చితంగా వాడాలండి. చాలామంది డాక్టర్ గారు ఇచ్చారు 15 రోజులు వాడేసాం, ఇంకా అక్కర్లేదు, బాగానే ఉన్నాం, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఆపేస్తున్నారండి. అలా కాదండి, ఆపకూడదు కొన్ని రకాలు. ఎందుకంటే ఈ బ్లడ్ క్లాట్ అవటం వల్లే నాకు ఇక్కడ కిడ్నీ ఆగింది, బ్లడ్ క్లాట్ అవటం వల్లే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, బ్లడ్ క్లాట్ అవటం వల్లే ఈ మతిమరుపు వస్తుంది. అందుకే స్ట్రోక్, చిన్న స్ట్రోక్స్ బ్రెయిన్లో వచ్చి మతిమరుపు వస్తుంది. ఈ మతిమరుపు ఏమనుకున్నా కోవిడ్ వచ్చిన తర్వాత ఇంక మతిమరుపు వచ్చింది అంటున్నారు. తీరా చూస్తే బ్రెయిన్లో చాలా చిన్న క్లాట్స్ ఫామ్ అయిపోయి ఉన్నాయి. సో ఈ బ్లడ్ క్లాట్ అవ్వకుండా మేము ఇచ్చే మెడిసిన్ ఖచ్చితంగా ఎంత డోసులో వాడాలో, ఎందుకంటే మేము దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం, అడిగి వాడుకోండి. ఒకవేళ సీరియస్గా ఉందన్నప్పుడు మా దగ్గరికి వచ్చారు, పోనీ తగ్గినప్పుడైనా మీ ఫ్యామిలీ డాక్టర్ని అడిగైనా, మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు మాత్రమే డోస్ తగ్గించుకోవటం లేకపోతే మార్చుకోవటం లేకపోతే మానేయటం చెయ్యండి. డాక్టర్ గారు,
కోవిడ్ చిన్న పిల్లల్లో కిడ్నీకి ఎలాంటి నష్టం కలగచేస్తోంది? డెఫినెట్గా అండి. అసలంటూ కోవిడ్ వస్తే డెఫినెట్గా పెద్దవాళ్ళలో అలాగానే పిల్లల్లో కూడా చేస్తుంది. కానీ మనం ఇందాక అనుకున్నట్టు ఈ రిసెప్టార్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అండి సివియారిటీ ఎలాగైనా తక్కువే ఉంటుంది, అంత సివియర్ ఉండదు. సివియర్ జబ్బు వచ్చిన వాళ్ళల్లోనే కిడ్నీలు, హార్ట్, బ్రెయిన్ ఇవన్నీ పాడటం జరుగుతుంది. సో నేను చూసిన పేషెంట్స్ చాలామంది యాక్చువల్గా ఒరిజినల్గా నేను పీడియాట్రిషియన్, ఇప్పుడు నెఫ్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నా కూడా, కాబట్టి నాకు వాళ్ళ పిల్లల్ని కూడా చూస్తూనే ఉంటాను. పిల్లలు ఎవరు నాకేం సీరియస్ అయినట్టు కనిపించట్లేదండి. ఇంతకాలంలో నేను ఫస్ట్ సెకండ్ వేవ్లో చూసిన పేరెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు, గ్రాండ్ పేరెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. పిల్లలకి మాత్రం ఏమీ రాలేదు. వీళ్ళు మాస్కులు సరిగ్గా పెట్టుకోకుండానే హాస్పిటల్ అంతా తిరగద్దన్నా తిరుగుతూనే ఉన్నారు. పిల్లల్లో అయితే నేనేం పెద్ద లక్కీగా ప్రాబ్లమ్స్ చూడలేదండి. అసలు కోవిడ్ ప్రాబ్లమ్సే చూడలేదు. కిడ్నీ ఫంక్షన్లో మీద చూడాల్సినంత అవసరం కూడా పెద్ద కనిపించలేదు. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ జబ్బుల గురించి వివరిస్తారా? పిల్లల్లో మనం చూసుకుంటే అండి చాలా ఈజీగా మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఒకటి, పెద్దవాళ్ళలో వచ్చే జబ్బులన్నీ వస్తాయండి సేమ్, ఎక్సెప్ట్ ఈ షుగర్లు, బీపీలు, వీళ్ళు మందులు వేసుకొని వచ్చి ఇలాంటి జబ్బులు తప్ప మిగతా అన్నీ వస్తాయి. రెండు, వాళ్ళకి పుట్టుకతో వచ్చే జబ్బులు. సో ఈ అమెరికాలో తేడా కానీ, లేకపోతే స్ట్రక్చర్లో కొంచెం తేడా ఉండటం, మధ్యలో అడ్డుపట్టడం, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవి కాకుండా వంశపారంపర్యంగా కానీ జన్యుపరంగా వచ్చే జబ్బుల్లో చూస్తే అండి ఎక్కువగా మనకి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కానీ, మల్టీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కానీ, లేకపోతే డిస్ప్లాస్టిక్ కిడ్నీస్ కానీ ఇలా అంటాం. లేకపోతే మెడుల్లరీ స్పాంజ్ కిడ్నీ అంటాం. ఇవన్నీ ఏం లేదండి, కిడ్నీలో నీటి బుడగలు తయారైపోయి ఉంటాయి. ఈ బాగా సివియర్గా ఉంటే నీటి బుడగలు ఆ పిల్లలు పుట్టేసరికల్లా ఆ కిడ్నీ కనిపించకుండా మాయమైపోద్ది. అసలు వీళ్ళకి ఆ కిడ్నీ ఉందా లేదా అని. సో ఒక కిడ్నీ లేకుండా చూస్తామండి కొంతమంది పిల్లల్ని. అట్లని వీళ్ళకి అసలు తయారవ్వలేదని కాదండి, తయారై ఉంటుంది, తయారై పొట్టలోనే పోయి ఉంటుంది. అప్పుడు రెండో కిడ్నీ కనుక పెద్దగా ఉంటే, ఒక కిడ్నీ చిన్నదైపోయింది కాబట్టి రెండోది పెద్దగా ఉంటుంది, వీళ్ళకేం ప్రమాదం రాదు, అది ఎఫెక్ట్ అవ్వనట్టు. అది కూడా పెరగలేదంటే ఇది కూడా ఎంతో కొంత దెబ్బతిన్నది అనేదండి. సో మనం ఇలా చూసుకోవాలి. నెక్స్ట్, కొన్ని మనకి ఎలక్ట్రోలైట్స్, కొన్ని ఏమో సోడియంని బయటికి పంపించేస్తాయి, కాల్షియంని బయటికి పంపించేస్తాయి. ఈ కాల్షియం బయటికి వెళ్ళిపోవటం వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలా మనకి ఇది ఒకటి ఉంటుంది. యాసిడ్ బేస్ డిస్టర్బెన్స్ ఉంటుందండి. ఒంట్లో యాసిడ్ ఎంత ఉండాలి, ఆమ్లం ఎంత ఉండాలి, లేకపోతే ఈ క్షారం ఎంత ఉండాలి, యాసిడ్ బేస్ డిస్టర్బెన్స్ అంటాం. వీటన్నిటిని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇవి ఎలా మెయింటైన్ అవుతున్నాయి, దీనికి మళ్ళీ మనకి రీనల్ ట్యూబులర్ డిజార్డర్స్ అంటాం, ఇవి ఉంటాయండి. సో ఈ ఫంక్షనాలిటీలో చూస్తే ఇలా ఉంటాయి. ఇవి కాకుండా ట్యూమర్స్ ఉంటాయండి, గడ్డలు, విల్మ్స్ ట్యూమర్స్ లాంటి గడ్డలు ఉంటాయండి. లేకపోతే ఫియోక్రోమోసైటోమా, కిడ్నీ పైన ఒక గ్రంథి ఉంటుంది, దానికి క్యాన్సర్ వస్తుంది. సో ఈ గడ్డలండి, ఈ జస్ట్ వీళ్ళందరూ పెయిన్తోనే వస్తారు. పెయిన్తో వచ్చినప్పుడు మనం ఇవన్నీ డయాగ్నోస్ చేసుకోవాలి. ఈ కాకుండా మనకు అమెరికల్లో వచ్చే తేడాలు ఉంటాయండి. ఈ అమెరికల్లో వచ్చే తేడాల్ని మనం చూసుకుంటే మనకి పోస్టీరియర్ యురెథ్రల్ వాల్వ్ అంటాం. అంటే యూరిన్ బయటకు వచ్చే ద్వారం దగ్గర ఒక చిన్న పొర లాంటిది ఏర్పడి యూరిన్ బయటకు రాదండి. ఈ బయటికి రాకపోవటం వల్ల మనకి కిడ్నీ మొత్తం ఉబ్బి కిడ్నీ పాడైపోతుంది. ఇది పుట్టేసరికే ఇది మనం డయాగ్నోస్ చేస్తే వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వచ్చండి. కానీ ఎంతో కొంత డ్యామేజ్ మిగిలిపోతుంది. ఒకవేళ మనకి అర్లీగా తెలిస్తే మేము చాలా వరకు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొద్దని చెప్తాం. కానీ తర్వాత తెలిస్తే కనుక డిఫరెంట్ స్టోరీ. ఒక్క కిడ్నీకే అడ్డుపడేది ఉంటుందండి. పెల్వి యూరెట్రిక్ జంక్షన్ కిడ్నీ దగ్గర నుంచి ట్యూబ్లోకి వచ్చే దగ్గర అడ్డుపట్టడం కూడా జరుగుతుందండి. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. రెండు వైపులా ఇబ్బంది వస్తే కనుక అది వేరే స్టోరీ. ఒకవైపు అయితే పెద్ద ప్రమాదం కాదండి. కానీ దీనికి కూడా వంశపారంపర్యంగా జరిగేది ఉంటుంది.
కొన్నిసార్లు చూస్తే ఒక కిడ్నీ వచ్చి పొత్తి కడుపులో కూర్చొని ఉంటుంది. ఇది ఎటువంటి హాని చేయదండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ట్రీట్మెంట్ అప్పుడు, ఇలాంటప్పుడు తేడానే కానీ ఏమీ చేయదు. కొన్నిసార్లు రెండు కలిసిపోయి ఉంటాయి, ఇది హాని చేయదు. కానీ ఒక్కొక్క కిడ్నీ కొన్నిసార్లు రెండు కలెక్టింగ్ ట్యూబ్లు ఉంటాయండి. ఒక ట్యూబ్ ఉండకుండా రెండు ట్యూబ్లు ఉంటాయి. ఈ రెండు ట్యూబ్లు ఉండటం వల్ల వాసినట్టు కనిపిస్తుంది, కానీ అది వాసినట్టు కాదు. సో ఇలాగా ఈ అమరికల్లో కూడా తేడా ఉంటాయి. అన్నిటికంటే నేను కిడ్నీ చేసే ఫంక్షన్స్లో ఎక్కువ చూసుకుంటే బీపీ కంట్రోల్ చేయటం అనేది కిడ్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. అండ్ పెద్దలు చాలా నెగ్లెక్ట్ చేసేది కూడా ఇదే. నేను చూడటం కూడా పిల్లల్లో బీపీని తగ్గించాను. రీజన్ ఏంటి అంటే ఎవరికి బీపీ చూస్తున్నా కూడా అన్లెస్ కౌన్సిల్ చేయకుండా మేము చూడట్లా, వచ్చినా కూడా ముందే మేము ఇలాగ చూస్తాము అని చెప్పిన తర్వాత పేషెంట్ని బయటికి పంపిస్తాం. పిల్లల్లో అండి న్యూబార్న్ ఐసీయూలో నుంచి బయటికి వెళ్తే కనుక, మా దగ్గర ఐసీయూలో నుంచి బయటికి వెళ్ళిన పిల్లలనైతే 3 నెలల వయసు నుంచి బీపీ చూడాలండి. మామూలు పిల్లలు అయితే 3 ఏళ్ల వయసు నుంచి బీపీ చూడాల్సిందే. ఇలా బీపీ చూడటం వల్ల పెద్ద అయిన తర్వాత బీపీలు సడన్గా పిల్లలకి ఏం లేదండి 6 ఏళ్ళ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది ఇలాంటివి అనకుండా ఉంటాం. స్టడీస్ ప్రకారం చూస్తే మన దేశంలో కరెక్ట్గా ఎంత ఫిగర్స్ అనేవి ఎక్కడా లేవు, కానీ వరల్డ్ వైడ్ 15 ఏళ్ల లోపు పిల్లల్లో అయితే 1% మంది పిల్లలకి అండ్ వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బీపీ ఉంది. ఈ 1% ఈ బీపీ కంట్రోల్ అవ్వకపోవటం వల్ల వీళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఈ చిన్న వయసు నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. డాక్టర్ గారు, పెద్దవారిలో వచ్చే కిడ్నీ వ్యాధులు చిన్నపిల్లల్లో కూడా వస్తాయంటారా? పెద్దోళ్ళలో వచ్చే జబ్బులు పిల్లల్లో వస్తాయని అన్ని రకాలు అనుకున్నామండి ఇందాక. సో వీళ్ళకి సడన్ పాయిజనింగ్ అవ్వచ్చు. అనుకోకుండా పిల్లలు ఏదో బాటిల్ తీసుకొని నోట్లో వేసేసుకుంటారు, తాగేస్తారు. అది ఫ్రిడ్జ్లో వేరే కారణాల వల్ల పెట్టుని ఉంటాం, ఇది చిన్న పాయిజన్ అవ్వచ్చు. లేకపోతే ఎలుకల మందు, పురుగుల మందు అక్కడ పెడతాం, వాళ్ళ నోట్లో పెట్టేసుకుంటారు, అటు పారాడి ఇటు పారాడి. సో ఇలాంటి పాయిజనింగ్స్ వల్ల కిడ్నీ పాడవుతుందండి. కొన్నిసార్లు కొన్ని మందులు పడక పాడవుతుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బీపీ డౌన్ అయినప్పుడు కిడ్నీ పాడవుతుంది. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువగానే ఉన్నాయి, ఇలాంటి టైంలో బీపీ డౌన్ అవుతుంది. బీపీ డౌన్ అయినప్పుడు కూడా కిడ్నీ పాడవుతుంది. సివియర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కిడ్నీ పాడవుతుంది. వడదెబ్బ తగులుతుంది, కిడ్నీ పాడవుతుంది. ఈ జబ్బులన్నీ పెద్దవాళ్ళలో కూడా ఉంటాయండి. సేమ్ జబ్బులు పిల్లల్లో కూడా ఉంటాయండి. ఒక్క లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే వయసు రీత్యా వచ్చేయి, అలవాట్ల రీత్యా వచ్చేయి తప్ప మిగతా ఇవన్నీ పిల్లల్లో కూడా కొంత చూడొచ్చండి. డాక్టర్ గారు, కిడ్నీ వ్యాధుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అందరికి ఇంట్రెస్ట్ ఉండేది ఏంటంటే అసలు ఎలా తెలుస్తుంది మా పిల్లలకి కిడ్నీ జబ్బు ఉందనేసి, మాకు ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ సిమ్టమ్స్ ఏమి ఉండవండి. కిడ్నీ జబ్బు అంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయి వాసిపోయి ఎవరు కనిపించరు. కొద్దిమంది ఉబ్బు కామెర్లు ఉన్న పిల్లలు మాత్రమే ఎక్కువ, ఏం కిడ్నీ పాడవకపోయినా మొహం వాపు వచ్చేసి, కాళ్ళు వాపు వచ్చేసి, పొట్ట వాపు వచ్చేసి కనిపిస్తారు. కానీ ఉబ్బు కామెర్లు చాలా వరకు చిన్నపిల్లలు వచ్చినాయి ప్రమాదాలు చేయవండి, అంతవరకు గ్యారంటీగా ఉండొచ్చు. ఈ కాకుండా మనం చూస్తే, ఈ వాపు కాకుండా ఫస్ట్ మనం చూసేది యూరిన్ ఎక్కువసార్లు వెళ్తారండి, తక్కువ కాదు. ఎక్కువ వెళ్ళినప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోరు, కానీ ఎక్కువ వెళ్ళటం అనేది మొదటి సిమ్టమ్. ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తారు. రాత్రిపూట ఎక్కువసార్లు ప్యాస్కి వెళ్ళటం మొదలెడతారు, పగల కంటే కూడా. ఇది వరకు రాత్రిపూట పక్క తడపని పిల్లలు తర్వాత పక్క తడుపుతారు. పక్క తడపటం అనేది చిన్న పిల్లల నుంచి ఉండేది, అది వేరే జబ్బు అనేది నాక్టర్నల్ మెనింజైటిస్ అంటాం, అది వేరే చూసుకోవచ్చు అది తర్వాత. ఇప్పుడైతే మాత్రం మనం ఇక్కడ ఆలోచించుకుంటే జబ్బు ఏంటి అంటే, ఇదివరకు పక్క తడిపే అలవాటు పోయి మళ్ళీ తడపటం మొదలెడతారు. లేకపోతే యూరిన్కి వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రెయిన్ అవుతారు, ముక్కుతారు. లేకపోతే యూరిన్ స్మెల్ మారుతుంది. లేకపోతే యూరిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో నురగ కనిపిస్తుందండి, ఫోమ్ కనిపిస్తుంది, ఇది ప్రోటీన్స్ పోతున్నట్టు నురగ కనిపిస్తుంది. లేకపోతే అక్కడ వెళ్ళిన చోట ఒక మచ్చపడిపోతుంది. సో ఆయాస పట్టం మొదలెడతారు. నాకు కొంచెం పరిగెత్తుదామన్నా ఆయాస పడుతుంటారు. అండ్ ఇందాక మనం అనుకున్నట్టు కిడ్నీ బ్లడ్ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లడ్ తగ్గి కొంచెం పాలిపోయినట్టు కనిపిస్తారు. ఎముకలు సత్తువు తగ్గుతుందండి. సో ఎముకలు వీక్నెస్ వస్తుంది. ఏ పని చేయాలన్నా కానీ అయ్యో నొప్పి, అమ్మ నొప్పి అంటారు. ఆకలి కూడా తగ్గుతుందండి, కొంచెం ఆకలి కూడా తగ్గుతుంది. ఆకలి తగ్గటం, రాత్రిపూట కొంచెం నిద్ర తక్కువ పోవటం, పరిగెత్తంగానే ఆయాసం రావటం, నొప్పులు ఎక్కువ చెప్పటం. అండ్ ఈ నొప్పి అనగానే అందరు నడువు నొప్పి చెప్తారండి. కిడ్నీ అంటే నడువు నొప్పి రావాల్సిన అవసరమే లేదు.
అండ్ నడువు నొప్పి వచ్చిన ప్రతిసారి అది కిడ్నీ జబ్బు కూడా కాదు. ఇది ఒక్కటి అందరూ గుర్తుంచుకోండి. కిడ్నీ అంటే నడువు నొప్పి రాదు, అండ్ నడువు నొప్పి వచ్చిన ప్రతిసారి కిడ్నీ జబ్బు కూడా కాదు. సో ఇలా మనం జాగ్రత్తగా ఉండి ఏ చిన్న డౌట్ ఉన్నా మీ ఫ్యామిలీ డాక్టర్ని కానీ మీ పీడియాట్రిషియన్ని కానీ కలిస్తే మీకు క్లారిటీ ఇస్తారండి. వాళ్ళకి డౌట్ ఉంటే డెఫినెట్గా మీరు కిడ్నీ డాక్టర్ని కలవచ్చు. డాక్టర్ గారు, చివరిగా మా ప్రేక్షకులకు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఫైనల్గా మెసేజ్ ఏదైనా కానీ ఎవరైనా హెల్దీగా ఉండాలి అంటే ఏం లేదండి, మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. ఎక్కువ అలవాట్లు ఏమీ లేకుండా, మంచి ఎక్సర్సైజ్ ఉండి, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా, స్నాక్స్ లేకుండా, మితంగా ఏదైనా మితంగా చేస్తూ ఏదైనా ఎక్స్ట్రాగా చేయకుండా ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. అండ్ పీరియాడిక్ చెకప్ అనేది అవసరం. ఇక్కడ మా దగ్గర పుట్టిన పిల్లలకైతే పుట్టంగానే అన్నీ చేస్తూ ఉన్నాం టెస్టులు, కానీ 100% అన్ని టెస్టులు చేయాలి పుట్టంగానే. మన హార్ట్ స్కాన్ దగ్గర నుంచి కిడ్నీ స్కాన్ దగ్గర నుంచి అన్నీ చూసుకోవాలి. వయసు పెరిగే కొద్దికి 10 ఏళ్ళకు కొన్ని 15 ఏళ్ళకు కొన్ని అలా ఉంటాయి. ఈ టెస్టులన్నీ చేసుకోవాలి. 25 ఏళ్ళ దగ్గర నుంచి చేసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ జనరల్ చెకప్ కోసమేనండి ఇవన్నీ. రెగ్యులర్గా మీ ఫ్యామిలీ డాక్టర్ చేసేవి ఇవన్నీ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అయితే మాత్రం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ కోవిడ్లో నేను ఎక్కువ పోగొట్టుకున్నది అదే చూస్తున్నానండి. స్నాక్స్ తినేస్తున్నారు, ఖాళీగా కూర్చుంటున్నారు, ఎటువంటి ఎక్సర్సైజ్ లేదు, వెయిట్ పెరిగాము, సాల్ట్ ఎక్కువ తింటున్నారు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రాగలిగితే ఈ కోవిడ్ పోయాకైనా చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి.